నువ్వు చచ్చి పైన సుఖంగా ఉండడం కాదు, నిన్ను పోగొట్టుకున్న నేను నరకం అనుభవిస్తున్నాను. చెల్లెల్ని పోగొట్టుకుని అంతకంటే నరకం ఆ పార్థసారథిగాడు అనుభవించేలా నువ్వే నాకు శక్తిని ప్రసాదించు. ఎక్కడున్నావు పార్థసారథి ముద్దుల చెల్లెలా? రారా. ఏరా రౌడీని అనుకుంటున్నావా? నేను నీ లవర్ని అందరికీ చెప్పావంట, మరీ అదగా వాళ్ళందరికీ చెప్పు, నేను నీ లవర్ని కాదని. అవునండి, ఇది నా లవర్ కాదు, నా పెళ్ళాం. నిన్ను రౌడీ వేరా నువ్వు? ఎందుకంటే పోదు, నిన్నేం చేస్తానో చూడు. అసలు ఏంటి నీ గొడవ? కాలేజ్కి వచ్చి ఎందుకలా చెప్పావు? నువ్వేగా నా దగ్గరకు వచ్చి కొల ఇప్పావు, మధ్యలో కొత్త ఏంటి? అయినా ఏమైంది ఇప్పుడు? మా మావయ్యకి తెలిసిపోయింది. అయితే అన్నయ్యకి చెప్తాడేమోనని భయంగా ఉంది. నీ అన్నయ్య సంగతి సరే, మధ్యలో ఈ మావయ్యాడు అను. వీడన్నా మీ మావయ్య? ఎలా ఉన్నాను? నల్లరం చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నా. నువ్వెంతగా తిట్టావా పోడావా? తిడతమా సుఖం కదా, తిట్టే ఉంటావులే. బాగానే అర్థం చేసుకున్నాడే. అను, ఈ నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడా? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. అంటే నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను, నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా. ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్తానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్, యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా? రేపొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా? దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలా అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్తుంది. అను, నేను వస్తాను, చూసుకో. అను, నీకు అసలు ఈ మెకానిక్ ఎలా దొరకడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. హౌ డేర్ యు బ్లడీ ఇడియట్! ఏమైందిరా? మేడం ఎందుకు కొట్టారు? సాయంత్రానికి రెడీ చేయమన్నా, కానీ ఇప్పుడే వచ్చి కొట్టింది. సర్లేరా పోనీ, మేడం ఒక మంచి కూల్ డ్రింక్ తెచ్చు. మేడం ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే అయిపోతుంది. ఏంట్రా 10 నిమిషాలు? నాకు 10 సెకండ్లో కావాలి. ఓకే మేడం, మీరు కూల్ అవ్వండి. మేడం జస్ట్ 5 minutes ప్లీజ్ సిట్ డౌన్. ఓకే. హలో మిస్టర్ రజని, ఐఎమ్ రాజశేఖర్. హలో సార్. హీజ్ మిస్టర్ మల్హోత్రా. హాయ్ సార్. హలో. మీ గురించి, మీరు లేటెస్ట్ గా డిజైన్ చేసిన కార్ గురించి విన్నాం. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. యు ఆర్ వెరీ జీనియస్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిక్ గా వర్క్షాప్ లో పనిచేయడం కరెక్ట్ కాదు. జస్ట్ మీరు ఒక సైన్ చేస్తే కోటీశ్వర్లు అవటమే కాకుండా మోస్ట్ విఐపి అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. మీరు ఎందుకు వచ్చారు సార్? మీ సైన్ కోసం మీ కార్ పేటెంట్ రైట్స్ నాకు ఇవ్వండి. మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నేను ఇవ్వను, మీరు వెళ్ళొచ్చు. ఇవ్వవని తెలుసు, కానీ తీసుకుందామనే వచ్చా. అది జరగని పని. యూసీ మిస్టర్ రజని, జరగవు అనుకున్న పనులు జరిగేలా చేసుకునే నేను ఇంతటి వాణ్ణయ్యాను. నా దగ్గర డబ్బు ఒక్కటే కాదు, డబ్బు కంటే చెడ్డవి చాలా ఉన్నాయి. నా కష్టం మిస్యూజ్ అవ్వకుండా కాపాడుకోగల దమ్ము నా దగ్గర ఉంది. ఏంటయ్యా మిస్యూజ్? నీ కష్టాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పినప్పుడే అయిపోయింది. ఏంటి అర్థం కాలేదా? ఆ ఆఫీసర్ని నేను కొనేసా. నువ్వు నన్ను కాదన్నావంటే నీ ప్రాజెక్ట్ లో లోపాలున్నాయని నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుద్ది.
అప్పుడు నీ టాలెంట్ ప్రమోట్ చేసే ఓపిక గవర్నమెంట్ కూడా ఉండదు. శభాష్. రేయ్, సొసైటీలో నీలాంటి పురుగులు ఉన్నంత కాలం ఇండియాలో టాలెంట్ బయట దేశానికి పోతూనే ఉంటుంది. కనిపెట్టేది ఇండియన్, తయారయ్యేది ఫారెన్. తప్పదు. నాకు కాకపోయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీకైనా ఇవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఆశ పుడుతుంది. డబ్బు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడితే చాలరా. డబ్బు కోసం నా క్యారెక్టర్ని మార్చుకోలేను. నేను తయారు చేసింది జనానికి అందకపోయినా నష్టం లేదు. నీలాంటి వాళ్ళకి నా ప్రాణం ఉండగా అది దక్కదు. నీ ప్రాణం సరే, నీ వాళ్ళ ప్రాణం కోసమైనా. తల్లి, తండ్రి, స్వార్థం, భయం, ఆశ, దుఃఖం, ఆస్తి, ఐశ్వర్యం ఇవేమీ లేని అనాథనరా. ఉన్నది ఒక్కటే, కోపం. తొందరగా ఎక్కడి నుంచి పో. సారీ మేడం, 2 minutes. నువ్వు చచ్చి పైన సుఖంగా ఉండడం కాదు, నిన్ను పోగొట్టుకున్న నేను నరకం అనుభవిస్తున్నాను. చెల్లెల్ని పోగొట్టుకుని అంతకంటే నరకం ఆ పార్థసారథిగాడు అనుభవించేలా నువ్వే నాకు శక్తిని ప్రసాదించు. ఎక్కడున్నావే పార్థసారథి ముద్దుల చెల్లెలా? అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడేస్తే ఈజీగా పడిపోతారన్నమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. అను, నువ్వు ఇంటికి రాయించవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్.